ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం ఏఐకేఎస్ 21వ మహాసభలు రైతు సంఘం ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా రైతు సంఘం జెండాను సంఘం నాయకులు ఎగురవేశారు. ఈ క్రమంలో అమరవీరుల స్తూపం వద్ద అమరులైన రైతు సంఘం నాయకులకు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు భాగం హేమంతరావు, జిల్లా రైతు సంఘం నాయకులు నివాళులర్పించారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందని విమర్శించారు. ఎన్నికల్లో మోసపూరిత వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిన బీజేపీ రైతులకు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించడంలో విఫలమైందని విమర్శించారు. కార్పొరేట్ సంస్థల ఇన్సూరెన్స్ కంపెనీలు లాభపడేందుకే ఫసల్ బీమా పథకం అమలు చేసిందని, ఫసల్ బీమా ఇన్సూరెన్స్ వలన రైతులకు ఒరిగిందేమీ లేదన్నారు. జిల్లా మహాసభలు జిల్లాలి 21వ రైతు సంఘం జిల్లా మహాసభలు ఈ దేశంలో రైతాంగం ఎందుకు ఆత్మహత్య చేసుకుంటున్నారు? ఈ దేశంలో వ్యవసాయ రంగం సంక్షోభానికి కారణం ఏంటని పరిశీలించమని కమిటీ చేశారు. ఆ స్వామినాథన్ కమిటీ మొత్తం పర్యటన చేసి ప్రభుత్వానికి కొన్ని సిఫార్సులు చేశారు. ఆ సిఫార్సుల్లో ప్రధానమంత్రి రైతు పంట పండించడానికంటే పెట్టుబడి అర్థంలో ఆ పెట్టుబడికి అదనంగా 50% కలిపి ఆ పంటలకి ధరలు నిర్ణయించమని చెప్పేసి స్వామినాథన్ కమిటీ సిఫారసు చేసింది. ఇది ప్రధానమైనటువంటి సిఫారసు. ఇవాళ కమిటీ వేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం దాని గురించి పట్టించుకోలేదు. ఆ తర్వాత బీజేపీ వాళ్ళు ఎన్నికలకు ముందు మేము అధికారంలోకి వస్తే 100 రోజుల్లో స్వామినాథన్ కమిటీ సిఫార్సు అమలు చేస్తూ చెప్పారు. ఇప్పటి వరకు చేయలేదు. 3వసారి అధికారంలోకి వచ్చినా ఇప్పటి వరకు కూడా ఆ సిఫార్సులు అమలు చేయలేదు. ఇవాళ దానివల్లే ఈ దేశంలో రైతాంగం గిట్టుబాటు ధర లేక అప్పులపై రుణగ్రస్తులై ఇవాళ ఆత్మహత్య చేసుకునేటువంటి స్థితికి వస్తున్నారు. చూసాం అనేక రాష్ట్రాల్లో ఇప్పటికి కూడా వారు పండించేటువంటి పంటలకు గిట్టుబాటు ధర లేక ఆ పంటలను వదిలేసి ఇవాళ కూలీలుగా లేకపోతే అసంఘటిత కార్మికులుగా మారుతున్నటువంటి స్థితి చూస్తున్నాం. ఎందుకు దీని గురించి ఆలోచన లేదు? అది చేస్తే